ఏపీ సీఎం జగన్ ఎందుకు ఒంటరవుతున్నారు? అసమర్థ పాలనతో ప్రజలకు దూరమైన జగన్ ఇప్పుడు కుటుంబానికి కూడా దూరం అవుతున్నారు. దీనికి కారణం అహంకారమా, స్వయంకృతాపరాధమా? జగన్ ఎవరి చేతిలో బందీగా ఉన్నారు? పార్టీ కానీ పాలన కానీ జగన్ చేతిలోనే ఉందా? లెట్స్ టేక్ ఏ లుక్ ఆన్ దిస్ స్టోరీ. ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ను అందరివాడిగా భావించి గెలిపించారు. అధికారం చేజెక్కించుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు జగన్. 5 ఏళ్లు అనంతరం 2024 ఎన్నికలు వచ్చేసరికి జగన్ కొందరివాడిగా మిగిలిపోయారు. వైఎస్ కుటుంబం ఆయనకు దూరంగా జరిగిపోతోంది. సొంత తల్లి చెల్లే కాదు, ఆయన బంధుగణం కూడా దాదాపుగా జగన్కు దూరం అయిపోయింది. సొంత బాబాయ్ కుమార్తె డాక్టర్ సునీత, సొంత పిన్ని కూడా ఆయనకు దూరమయ్యారు. వీరందరి అండతోనే జగన్ గత ఎన్నికల్లో 151 స్థానాలు కైవసం చేసుకోగలిగారు. నాడు కుటుంబంలో అందరివాడుగా ఉన్న జగన్ ఇప్పుడు ఒంటరివాడిగా, అంటే ఏకాకిగా మిగిలిపోయారు. అసమర్థ అవినీతి పాలనతో ప్రజలకు కూడా దూరమైన జగన్ తన అహంకారంతో కుటుంబాన్ని దూరం చేసుకున్నారు. ఇదంతా స్వయంకృతాపరాధమేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే జగన్ మాత్రం తన వాళ్లే తనకు దూరం కావడానికి, తనకు వ్యతిరేకంగా గళమెత్తడానికి కారణం తాను ఎంత మాత్రం కాదని చెప్పుకుంటున్నారు. తన పార్టీకి చెందిన సామాజిక మాధ్యమంలో, తన సొంత మీడియాలో అందుకు అనుగుణంగా కథనాలు వండివారుస్తున్నారు. గతంలో జగన్ ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేశారు. రాజన్న రాజ్యం కోసం తన కుమారుడికి ఒక్క ఛాన్స్ ఇవ్వండంటూ అంతవరకు ఎన్నడూ రాజకీయాలలో ప్రవేశం లేని ఆయన తల్లి విజయమ్మ బైబిల్ చేతపట్టి ప్రజల్లోకి వెళ్లి మరీ విజ్ఞప్తి చేశారు. మరోవైపు జగన్ ముఖ్యమంత్రి కావడం కోసం తాను జగనన్న వదిలిన బాణాన్నంటూ షర్మిల పాదయాత్ర కాదు, బాయ్ బాయ్ బాబు అంటూ బస్సు యాత్ర కూడా చేశారు. బయటకు వచ్చి ప్రచారం చేయకపోయినా వైఎస్ వివేకా కుమార్తె కూడా జగన్ పక్కనే నిలబడ్డారు. తన సోదరుడు జగన్ సీఎం అయితేనే తన తండ్రి వివేకా హంతకులకు శిక్ష పడుతుందని విశ్వసించారు. అంతేకాకుండా నాటి ఎన్నికల్లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా జగన్ విజయం కోసం వ్యూహాలు రచించారు, ఎత్తుగడలు వేశారు. అయితే ఇప్పుడు 5 ఏళ్లు తిరిగేసరికి నాడు తన విజయానికి తోడ్పడిన వీరెవరూ జగన్తో లేకపోవడంతో జగన్ ఒంటరివాడు అయ్యారా అని సందేహం కలుగుతోంది. నాడు జగన్కు సానుభూతి వెల్లువెత్తి విజయం సాధించేందుకు దోహదపడిన వివేకా హత్య కేసు, విశాఖ విమానాశ్రయంలో జరిగిన కోడికత్తి దాడి కేసులు ఇప్పుడు రివర్స్లో ఆయనకే ఎదురు తిరిగాయి. 2 కేసుల్లో కూడా జగన్ సీఎంగా వ్యవహరిస్తున్న తీరు ఆయన మెడకే చుట్టుకునేలా కనిపిస్తోంది. ఆ 2 కేసుల విచారణలో జరుగుతున్న తీవ్ర జాప్యానికి జగన్ తీరే కారణమని జనం కూడా నమ్ముతున్నారు. వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని కాపాడేందుకు జగన్ సర్వశక్తులు ఒడ్డుతున్నారని కుటుంబ సభ్యులే అంటున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా వివేకా హత్య విషయంలో విపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని నిర్ద్వంద్వంగా తేలిపోవడమే కాకుండా తీవ్ర ఆరోపణలకు ఎదుర్కొంటున్నటువంటి వారికి అండగా నిలవడం కూడా జగన్పై అందరిలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కారణాల వల్లే జగన్ సొంత కుటుంబీకులకు కూడా కానివాడుగా మారిపోయారని విశ్లేషకులు అంటున్నారు. ఇక ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి సొంత అన్న దుర్మార్గాలపై గళమెత్తుతున్నారు. అలాగే మరో సోదరి జగన్ సొంత బాబాయ్ కుమార్తె సునీత కడప లోక్సభ అభ్యర్థి అవినాష్ రెడ్డికి ప్రత్యర్థిగా రంగంలోకి దిగడం దాదాపు ఖరారైందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే పిన్ని వైఎస్ సౌభాగ్యమ్మ కూడా ప్రచార రంగంలోకి దిగడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ తాను ఒంటరి కావడానికి కారణం విపక్ష నేత, తెలుగుదేశం అధినేత చంద్రబాబు కారణమని చాటడం ద్వారా తమ ఫ్యామిలీలో ఏకాకిని అయిపోయానని స్వయంగా చెప్పుకుంటున్నారు. జగన్ తల్లి, చెల్లి, పిన్ని, సోదరి ఇలా అందరూ ఆయనను వదిలేసి వెళ్ళిపోయారు. ఆయన ఆడమన్నట్టు ఆడుతున్నారంటూ వైసీపీ సోషల్ మీడియా వండి వారుస్తున్న కథనాలు ఇప్పటికే పాతాళానికి చేరిన జగన్ ప్రతిష్టను
మరింత దిగజారుస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. జగన్ ఎక్కువగా సజ్జల రామకృష్ణారెడ్డిపైనే ఆధారపడుతున్నట్టు తెలుస్తోంది. భారతీరెడ్డి నమ్మిన బంటు సజ్జల అనే విషయం అందరికీ తెలిసిందే. అవినాష్ను కాపాడడం వెనుక సజ్జల భారతీరెడ్డిల ఒత్తిడి ఉందని ఆ పార్టీలో గుసగుసలు వినబడుతున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.